హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే కష్టంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం మీకు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లర్క్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. డైరెక్ట్ ఎగ్జామ్ లేకుండా మీకు సర్టిఫికేట్ చూసి మీకు ఆ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ మంత్ వచ్చేసి మీకు 60,000 శాలరీ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2024 వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 68 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. పోస్టర్స్ వచ్చేసి ఒక 2 పోస్ట్ వచ్చేసి మనకి క్లర్కికల్ స్టాఫ్ వేకెన్సీస్ అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఆఫీసర్ పోస్టెస్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆఫీసర్ పోస్టెస్ వచ్చేసి మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. క్లర్కికల్ స్టాఫ్ పోస్టెస్ వచ్చేసి 51 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నోటిఫికేషన్కి వీడియో స్టార్టింగ్లో చెప్పానుగా, ఎవరైతే సరే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసేయాలి. ఈ రూల్స్ ప్రకారం ఇక్కడ వాళ్ళు చూసారనమాట. అప్లై చేసుకునే వాళ్ళకి రూల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ఎస్బీఐ అఫీషియల్ నోటిఫికేషన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆర్ యూనివర్సిటీస్ అనమాట. క్యాండిడేట్ వచ్చేసి ఖచ్చితంగా అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే మనకి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టులకి ఏజ్ లిమిట్ ఇచ్చారనమాట. ఆఫీసర్ స్పోర్ట్స్ మ్యాన్కి వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ ఉంటుంది. అలాగే క్లర్కికల్ స్టాఫ్స్కి చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీ అయితే లేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మీకు ఒక చిన్న టెస్ట్ అనేది పెడతారనమాట. టెస్ట్ పెట్టి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. అలాగే మనకి శాలరీస్ చెక్ చేసుకున్నట్టయితే ఆఫీసర్ స్పోర్ట్స్ మ్యాన్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 48,480 రూపీస్ అనమాట. అలాగే మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 85,920 రూపీస్ అనమాట. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి అంటే మనకి ఆఫీసర్కి వచ్చేసి మ్యాక్సిమం శాలరీ 85,920 రూపీస్ అనమాట పర్ మంత్. ఓకేనా. అలాగే క్లర్కికల్ స్టాఫ్ స్పోర్ట్స్ మ్యాన్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 24,050 రూపీస్ అనమాట పర్ మంత్ వచ్చేసి. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 64,480 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చెక్ చేసుకోవచ్చు శాలరీస్ అనేవి. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆర్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే అక్కడి నుంచి చెక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడైతే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ వచ్చేసి మీకు ఇంకా ఫాస్ట్గా మీకు జాబ్ అప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళైతే అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను. అక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత బిఫోర్ స్టార్టింగ్ ద ఫిల్ అప్ ద అప్లికేషన్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ప్లీజ్ హ్యావ్ కరెక్ట్ ద ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనమాట. మీ యొక్క రిజిస్టర్ అయ్యే ముందు వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్స్ అలాగే మీ యొక్క ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిజ్యూమ్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేవి అక్కడ మీరు కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు స్కాన్ చేసి మీరు వాటిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు లాస్ట్లో వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీ అనేది మీరు మీ యొక్క కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసుకుని మీరు
ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ అంటే వచ్చే మంత్ 14th ఆగస్ట్ వరకు ఉంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్టింగ్ అనమాట. ఈ మంత్ నుంచి స్టార్టింగ్ అనమాట. మనకి జూలై 24th నుంచి ఆగస్ట్ 14th వరకు నోటిఫికేషన్ ఉందన్నమాట. మీకు ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది వచ్చేసి వీడియోలో ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకి విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.